Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీని రెచ్చగొట్టి చివరికి టీడీపీ పరిస్థితి ఇలా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన వైసీపీ ఊహించినట్లే విజయవంతంగా ముందుకు సాగుతోంది. ప్రధానంగా టీడీపీ అతి చేష్టలతో వైఎస్ జగన్కు భారీగా ఉచిత ప్రచారం దక్కింది. ఏపీలో 10 వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని చంద్రబాబు సర్కార్ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తమ హయాంలో అడ్మిషన్లు పూర్తయినా, అలాగే దాదాపు పూర్తయినా సగంలో ఆగిపోయిన వైద్య కళాశాలలను సందర్శించాలని, వాస్తవాల్ని ప్రజలకు చెప్పాలని వైఎస్ జగన్ పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించాయి. వైఎస్ జగన్ తీసుకొచ్చిన వైద్య కళాశాలల్ని చంద్రబాబు తన వాళ్ళకి కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారనే అభిప్రాయాన్ని ప్రజానీకంలో కలిగించడంలో వైఎస్ జగన్తో పాటు ఆయన పార్టీ నాయకులు విజయం సాధించారు. మెడికల్ కళాశాలల అంశాన్ని టీడీపీ వదిలేసి ఉంటే బాగుండేది. అయితే అడ్డదిడ్డాలుగా వాదించడం మొదలుపెట్టింది. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మెప్పు పొందడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. ఇందులో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరో అడుగు ముందుకేసి తన హోదాను మరిచి నోరు పారేసుకున్నారు. స్పీకర్కు ఉత్తరాంధ్రకు చెందిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తోడయ్యారు. ప్రజలెప్పుడూ అహంకారాన్ని సహించరు. ఒకవైపు వైసీపీ హయాంలో అడ్మిషన్లు కూడా పూర్తి చేసుకున్న 5 మెడికల్ కళాశాలలు, అలాగే ప్రారంభానికి సిద్ధంగా 2-3 కళాశాలలు, 3 అంతస్తుల వరకు పూర్తయిన మరికొన్ని వైద్య కళాశాలలు ప్రజల కళ్ల ముందు ఉన్నాయి. ఇవేవీ నిజాలు కాదన్నట్టు వైఎస్ జగన్ను నోటికొచ్చినట్టు మాట్లాడడం ద్వారా తామే అభాస్పాలవుతున్నామన్న ఇంగితాన్ని కోల్పోయారు. ఈ ధోరణే ప్రజలలో వైఎస్ జగన్కు సానుకూలమైంది. మరి ముఖ్యంగా నర్సీపట్నం మెడికల్ కళాశాలను జగన్ సందర్శిస్తారనే ప్రకటన వెలువడినప్పటి నుంచి ఆయనపై రాజకీయంగా మరింత దాడి పెరిగింది. ఈ విషయంలో తిట్లన్నీ జగన్కు రాజకీయంగా అనుకూలమయ్యాయి. విశాఖ నుంచి నర్సీపట్నానికి జగన్ పర్యటన భారీ జనసందోహం మధ్య సాగుతోంది. విశాఖ దాటిన తరువాత భారీ వర్షం మధ్యే జగన్ పర్యటన ముందుకు సాగడం ఆయనపై వెల్లువెత్తుతున్న ప్రజాభిమానానికి నిదర్శనమనే కామెంట్స్ వినవస్తున్నాయి. జగన్ పర్యటనలో జనం పాల్గొనకుండా గ్రామీణ ప్రాంతాలలో పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ ఎక్కడికక్కడ కట్టడి చేయాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఇవన్నీ కూడా ప్రజాభిమానం ముందు విఫలమయ్యాయి. జగన్ను రెచ్చగొట్టకుండా ఉంటే ఆయనకు పెద్ద ఎత్తున ప్రచారం దక్కేది కాదు. టీడీపీ నేతల ఓవర్ యాక్షన్తో వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందుతోందన్న చర్చకు తెరలేచింది. ప్రతిపక్ష పార్టీని పట్టించుకోకుండా సక్రమంగా పాలన సాగిస్తే కూటమికే ప్రయోజనం ఉండేది. కానీ అధికార మహిమేమో తెలియదు. ఆల్రెడీ చావు దెబ్బతిన్న ప్రతిపక్షాన్ని పదే రెచ్చగొడుతూ రాజకీయ ప్రాణం పోసినట్టు అవుతోంది. ఏం జరిగినా ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు వైసీపీ విషయంలో అదే జరుగుతోంది.